రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో నంద్యాల పోలీస్ యంత్రాంగం కదిలింది. నంద్యాల 3వ పట్టణ సిఐ కంబగిరి రాయుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ చేసిన ఫిర్యాదు మేరకు రాజ్ న్యూస్ ప్రసారంతో యంత్రాంగం స్పందించింది. 3 నెలల క్రితం ఓ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని నంద్యాల ఏఎస్పీ నోటీసులు జారీ చేశారు. ఇరికిస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. చాటింగ్ చేసినది నేను వీడియో తీసుకున్నాను. ఆయనదే సార్ నెంబరు. కావాలంటే మొత్తం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, చూపిస్తాను. అవి కూడా చూపిస్తాను. తప్పుడు కేసు పెడితే నా పిల్లలని నన్ను ఇరికిస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. చాటింగ్ చేసినది నేను వీడియో తీసుకున్నాను. ఆయనదే సార్ నెంబరు. కావాలంటే మొత్తం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, చూపి. పర్మిషన్ తీసుకోండి. అదే చెప్తాను. పర్మిషన్ తీసుకుంటే మీకు గౌరవం ఉంటుంది, నాకు గౌరవం ఉంటుంది. బహిరంగంగా ఆరోపణలు చేస్తాను కదా సార్, చెప్పండి సార్. పోలీస్ స్టేషన్ దగ్గర బహిరంగంగా పోలీస్ స్టేషన్ లోనే చెప్తుంది. ముందు నాకు నా పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేయండి. పర్మిషన్ తీసుకోవడం ఏముంది సార్, బహిరంగంగా ఆరోపణలు చేస్తుంది. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఆమె ఓపెన్ గా చెప్తుంది కదా సార్, ఓపెన్ గా చెప్తుంది కదా, ఓపెన్ గా చెప్తుంది కదా సార్. మీకు ఏదన్నా కానీ ఎలిజిబిలిటీ ఉండి కూర్చొని మాట్లాడుకునే పద్ధతి ఉంటే సార్, ఒక మహిళ బహిరంగంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, అది వాస్తవం కాదని మీరు చెప్పండి. మీ వివరణ ఇవ్వండి సార్. అంటే ఆరోపణలనే చెప్తాను. ఏమి చేసి మాట్లాడు, అది జర్నలిజం యాక్చువల్ గా సార్. అట్లా మేము చెప్పేది కూడా వినండి సార్. మేము కూడా లోపలికి రావాలని అనుకున్నాం. మీరు బయటకు అరుచుకుంటూ వస్తున్నాం. మీడియా వాళ్ళు బయట పోండి, మీడియా వాళ్ళు బయట పోండి. చెప్పండి సార్, ఓపెన్ గా చెప్పండి. ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి సార్, తప్పేమో ఓపెన్ గా చెప్పండి, ఓపెన్ గా చెప్పండి సార్. సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, నంద్యాల 3వ పట్టణ సిఐ కంబగిరి రాముడుపై మహిళలు లైంగికంగా వేధించారు అని చెప్పేసి మరొక మహిళ కేసు నమోదు చేయలేదు, తనను ఒక వ్యక్తి వేధించారని చెప్పేసి ఆరోపించడం కూడా జరిగింది. దీనిపైన రాజ్ న్యూస్ లో ప్రత్యేకంగా వేయడం కూడా జరిగింది. ఆ మహిళ రాజ్ న్యూస్ తో తమ సమస్యలు చెప్పుకోవడం కూడా జరిగింది. దీనికి నంద్యాల ఏఎస్పీ విచారణ కూడా చేపట్టారు. గతంలో 3 నెలల క్రిందట పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మహిళ 3 నెలల నుంచి పట్టించుకోకపోవడంతో ఆ మహిళ మీడియాను కూడా ఆశ్రయించడం కూడా జరిగింది. దీంతో నంద్యాల డిఎస్పీ 6వ తేదీలోపు మీరు విచారణకు హాజరు కావాలని చెప్పేసి సదరు మహిళకు నోటీసు ఇవ్వడం జరిగింది. దీంతో రైట్ మధు, థ్యాంక్ యూ. ఆయనదే సార్ నెంబరు. కావాలంటే మొత్తం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, చూపిస్తాను. అవి కూడా చూపిస్తాను. తప్పుడు కేసు పెడితే నా పిల్లలని నన్ను ఇరికిస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. చాటింగ్ చేసినది నేను వీడియో తీసుకున్నాను. ఆయనదే సార్ నెంబరు. కావాలంటే మొత్తం నా దగ్గర